హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఈజీగా, సింపుల్గా, టేస్టీగా పుట్నాల చట్నీ ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందామండి. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరూ ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సరే, లేట్ చేయకుండా వీడియో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి 1 కప్పు పుట్నాలు వేసుకొని దోరగా వేయించుకుందామండి. మరీ ఎక్కువ వేయించుకోవద్దు, మాడిపోతుంది. దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. వేయించిన పుట్నాలను పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేపుకోండి. పచ్చిమిర్చి వేపుకున్న తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని వేపుకోండి. తర్వాత 2-3 కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేపుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పుట్నాలు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత నూనెలో వేయించిన కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము ఈ మిశ్రమాన్ని వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని ఒక చిన్న కప్పు సైజ్ అంత కొత్తిమీర వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక చిన్న కప్పు సైజు వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇలాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ పోపుకి ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోండి. వేయించుకున్న పోపును గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పుట్నాల చట్నీలో వేసుకొని సర్వ్ చేసుకుంటే దోశలోకి, చట్నీలోకి సూపర్గా ఉంటుంది. టేస్టీ, ఎంజాయ్ చేయండి.